ఇప్పుడు ఈ ఇష్యూ అనేది మనకు తెలంగాణలో ప్రజెంట్ మనం చూస్తే ఎమ్మెల్సీ కవిత పేరు అనేది చర్చనీయాంశంగా కనబడుతుంది. సో ఈ ఎపిసోడ్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత నెక్స్ట్ కవితేనా అన్నటువంటి సస్పెన్షన్ కనబడుతుంది. సో మీరు చూస్తున్నటువంటి యాంగిల్ ఎలా అనిపిస్తుంది? సస్పెన్స్ ఏం లేదండి, వాస్తవాలు నిజాలు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రభుత్వం సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సంస్థలు ఈడీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సిబిఐ కావచ్చు, వారి మీద కేసులు నమోదు చేసినారు. సో ఇంతకుముందుకు ఎఫ్ఐఆర్లో కవిత గారి పేర్లు చెప్పేసి వీళ్ళందరూ కూడా బీఆర్ఓ చెందినటువంటి వాళ్ళు కూడా ధర్నాలు చేశారు, అంతా చేశారు. సో ఈరోజు వారిని అడిషనల్ ఛార్జెస్ అంటే వారిని తర్వాత అందులో ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఎఫ్ఐఆర్లో నేమ్ లేకపోయినా సరే అప్పుడు 151 సిఆర్పిసి దీని మీద పెద్ద గోల చేసి వీరే మా ఇంటికి రావాలి, చలో కాన్స్టిట్యూషన్ ప్రకారం మీకు ఉన్నదే హక్కు. సో అధికారులు మీ ఇంటికి వచ్చారు, మీరు తప్పించుకొని తిరిగినారు. సో చట్టంలో ఎవడైనా సరే తప్పకుండా శిక్షించబడతారు తప్పు చేస్తే. సో ఈరోజు కవిత విషయంలో కూడా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈడీ తనపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. తప్పకుండా అరెస్ట్ అవుతుంది. ఈరోజు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు అరెస్ట్ అయినారంటే పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఎవరిని కూడా రాజకీయంగా ఎంత అంచాలనుకున్నా సరే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎంత అంచాలనుకున్నా సరే, మనకి బాబా అంబేద్కర్ ఒక న్యాయవాది రాజ్యాంగాన్ని ఎంత పటిష్టంగా రచించారంటే ఎంత పెద్దోడైనా సరే చట్టానికి లొంగారే, చట్టానికి ఎవడు చుట్టం కాదు అని చెప్పేసి ఈరోజు మనకి రాజ్యాంగాన్ని ఇచ్చింది. రాజ్యాంగబద్ధంగానే ఈరోజు ఈడీ అక్కడ సంబంధించి స్కామ్ లో ఇన్వాల్వ్ అయినారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద 2021-22 సంబంధించి 2000 కోట్లు తారుమారైనాయి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆధారాలు. ఒకటి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రణయ్ గారు, ఏదైతే కవి గారు తప్పు చేయకపోతే ఈ ఐఫోన్ ఎందుకు పలగొట్టినారు, ఈ ఐఫోన్ ఎందుకు పలగొట్టినారు, పలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సో మేకపోతు గాంభీర్యాన్ని వీళ్ళు ఎందుకు ప్రదర్శిస్తా ఉన్నారు? సో మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారైతే మీరు కూడా మీ రాజీనామా చేయండి, రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళండి. మనము పాతకాలంలో చూస్తూ ఉన్నాం, జైల్లో గోడలు బద్దలు కొట్టుకొని నాయకులు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి బయటికి వచ్చినారు. ఇది చూస్తుంటే నాకు ఒక కథ గుర్తొస్తుంది, చెప్పమంటే చెప్తా. చిన్నది పిట్ట కథ లాంటిది. ఏం లేదు, ఒక పెద్ద రాజుడే బింబిస్తుడు అని. ఆ బింబిస్తుడు ఏం చేస్తుండే అంటే ఒక మంత్రి చెప్తుండే వాళ్ళంతా, సార్ మనం రాజ్యంలో మంచి జరగాలంటే ఒక 100 మేకలని బలి ఇవ్వాలి సార్, ఆ 100 మేకలని యజ్ఞంలో పడేస్తే అవన్నీ కూడా స్వర్గానికి పోయి గురించి చెప్తాయి సార్ అని. సో చలో అని మొత్తం ఆ యజ్ఞానికి అందరు కూడా సన్నద్ధంగా మేకలను తీసుకొని వస్తారు. వెంటనే ఈ విషయం గౌతమ బుద్ధుని తెలుస్తుంది, శాంతికారకుడు కదా. గౌతమ బుద్ధుడు వచ్చేసి అప్పుడు ఏం చెప్తాడంటే, ఆపండి మీరు చేస్తుంది తప్పు అంటారు. అప్పుడు ఆ రాజు ఏమంటాడు, మీరు ఎట్లా ఆపుతారు, నేను రాజ్యంలో మంచి జలని చెప్పేసి ఈ మేకలను బలిస్తా ఉన్నాయి, అగ్నిలో దుంకితే ఇవి స్వర్గానికి పోతాయి అని చెప్పేసి. అప్పుడు గౌతమ బుద్ధుడు ఏమంటాడంటే, సరే మంచి జరుగుతుంది స్వర్గానికి పోయి మేకలు ఎందుకు చెప్పేది, ఫస్ట్ మీ పిల్లాన్ని మీ కొడుకుని ఆ యొక్క అగ్నిగుండంలో వేయండి, వీళ్ళైతే మీరు కూడా దుంకండి, అప్పుడు నేరుగా స్వర్గానికి వెళ్ళేసి ఈ యొక్క రాజ్యం గురించి చెప్పొచ్చు అంటారు. సో ఈరోజు అగ్నిగుండంలో ఆ మేకలను బలించే బదులు మీరే దుంకండి, ప్రజాస్వామ్యంలో నిజ నిర్భయాలన్నీ బయటపడతాయి. సో ఆ విధంగా మీరు ఉండాలి. కానీ ఈ ప్రజాస్వామ్యంలో సాధించిన తెలంగాణలో బతుకమ్మ పేరుతో జాగృతి సంస్థతో అనేకమైన ఉద్యమాలు చేసి ఈరోజు మీరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నందుకే ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అని చెప్పేసి అందరూ కూడా 1000 కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క తెలంగాణలో లిక్కర్ లేదా డ్రగ్గు, రేపు, మర్డరు, ఆడవాళ్ళకి రక్షణ లేకపోవడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఒక న్యాయ విద్యార్థిగా నేను ఒకటి అడగదలుచుకుంటున్నాను, ఈ యొక్క వేదిక ద్వారా, నీ బిడ్డకు న్యాయం చేస్తారు సార్, కానీ మా యొక్క బడుగు బలహీన చెందినటువంటి చదువుకున్నటువంటి పిల్లలకి ఎందుకు న్యాయం చేయట్లేదు? మీరందరూ మాట్లాడుతున్నారు ఈరోజు వారిపై కుట్రపూర్వకంగా చేస్తున్నారని చెప్పేసి. చలో కుట్రలో తమ బిడ్డ లేకపోతే మీరు స్వాగతించండి, దాన్ని అరెస్ట్కి స్వాగతించండి, ఎంక్వైరీకి స్వాగతించండి. అవన్నీ చేయకుండా రాజకీయ కేంద్రంగా ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని మీరు ఎందుకు చేస్తా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇకనైనా సరే కవిత గారు ప్రజాస్వామ్యబద్ధంగా మీరేదైతే తప్పు చేసినారో ఆ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఆ తప్పును నొప్పుకొని ఇచ్చనికి ఎవరు కూడా అతిథులు కాదని చెప్పేసి చట్టపరంగా బయటకు రండి, తప్పు చేస్తే శిక్ష అనుభవించండి, తప్పు చేయకపోతే న్యాయపరంగా న్యాయవాదులు ఉన్నారు, కొట్లాడండి. ఈ బెయిల్ జైలు కూడా కాదు కదా ఈ ఉద్యమ నాయకులకి. సో ఈ రాజకీయం చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. నా వట్టుకైతే నేను ఒకటే చెప్తా ఉన్నా, కవిత గారు అయితే తప్పకుండా అరెస్ట్ అవుతారని చెప్పేసి 1000కి
నేను 1000% నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఆధారాలు వాళ్ళ చాలా పకడ్బందీగా ఉన్నాయి. వీరే సాక్ష్యాలను ఇచ్చినారు. ఎందుకంటే ఐఫోన్లు వలగొట్టి వీరే ఆ గుంతలో పడ్డారు.